ఎక్కడైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అక్కడికైతే వెళ్ళిపోరా బాబు. అక్క చెప్తదయ్యా బాబు, అక్క ఫాలో అవ్వదు అంతే. నిజంగా చెప్తున్నానండి, శ్రీజ గారికి గాని, ప్రియ గారికి గాని బుద్ధి రానే రాదు. ఆ రోజు కెప్టెన్‌గా డెమాన్ పవన్ గెలిచినప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, కామనర్స్‌కి బుర్ర బుద్ధి అస్సలు లేదు. ఎందుకంటే మనకి నాగ్ సార్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు సాటర్డే ఓకేనా, వస్తే మీకు అన్‌ఫెయిర్‌గా అనిపించిందా? మనకి డిమాండ్ పవన్ కెప్టెన్ కావడం మీకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. అంటే అందరూ చేతులెత్తేస్తారు. మరి ఆ రోజు డిమాండ్ పవన్ కెప్టెన్ అయినప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు? నాగ్ సార్ అడిగితేనే ఈ కామనర్స్‌కి అందరికీ బుద్ధొచ్చిందా? దమ్ము శ్రీజ గారు చెయ్యెత్తేస్తారు. ప్రియ గారు చెయ్యెత్తేస్తారు. మర్యాద మనీష్ గారు చెయ్యెత్తేస్తారు. అలాగే మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చెయ్యెత్తేస్తాడు. అక్కడ కూడా ముందే చెప్పింది రీతు రూలు. ఔటు, ఔటు, ఔటు. సారీ, స్టాపు, స్టాపు, స్టాప్ అంటే ఆగిపోవాలని చెప్పి ముందే రూల్ చెప్పిందంట అక్క. అక్క చెప్తదయ్యా బాబు, అక్క ఫాలో అవ్వదు అంతే. ఓకేనా, అందరూ షాక్ అయిపోతారు. 3 సార్లు వీడియో ప్లే చేస్తారు. ఒకసారి కాదు. ఫస్ట్ సారి ప్లే చేసినప్పుడు ఎవరు నమ్మరు. రెండోసారి ప్లే చేసినప్పుడు రీతు డౌన్ అయిపోతది. మూడోసారి ప్లే చేసినప్పుడు ఇంకా దించేసుకుంటది. అంతే కాకుండా నిన్ను ఎలాగన్నా సరే కెప్టెన్ చేస్తాను అని చెప్పిన వీడియో ప్లే చేయగలనే మొత్తం హౌస్‌మేట్స్ అందరికీ కూడా ఫీజులు ఎగిరిపోతాయి. అంటే ఎలాగన్నా కెప్టెన్ చేస్తాను అన్న వీడియో ఇమాన్యుయల్ చూసినప్పుడు ఇమాన్యుయల్ ముఖ చిత్రం మారిపోతది. అంతేకాకుండా మీకు కెప్టెన్సీ తీసేస్తున్నాను అని చెప్తే మన మర్యాద మనీష్ ఏంటి ఈ చాలా సార్లు ఇలాగే ఫేస్ రియాక్షన్ ఇచ్చాడు అతను. మర్యాద మనీష్ ఇవాళ టాటా బాయ్ బాయ్, ఇంటికెళ్ళి హ్యాపీగా ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీలో చదువుకో అమ్మా. నీకు ఇలాంటి గేమ్సే అచ్చిరావు, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి గేమ్స్ ఆడి ఇరపప్పు అవ్వడం కన్నా ఇంట్లో కూర్చోవడం బెటర్. లేదనుకుంటే నువ్వు ఫోర్బ్స్ 13 కదా, నువ్వు వెళ్ళి ఆ బిజినెస్‌లే చేసుకోవడం మంచిది. కానీ నీకు మాత్రం బిగ్ బాసే అసలు నీకు అచ్చి రాదు, నువ్వు ఆడలేవు, నీ చేత కాదు, నీ వల్ల కాదు. ఎక్కడైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అక్కడికైతే వెళ్ళిపోరా బాబు. నెగెటివ్ వైబ్స్ దగ్గర రావద్దు. ఓకేనా, ఇక్కడ ఒకడు మంచి కనపడతాడు, రేపు అదే వ్యక్తి చెడ్డగా కనపడతాడు. అలాంటి వ్యక్తిలో నువ్వు ఎమడలేవు, నువ్వు దుబ్బేయడం బెటర్. పడెట్టుకొని బయటికి దోసేయాలంటేలండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్లోరా షైనీ గారు గాని, లేదనుకుంటే రీతక్క గాని. రీతక్క కాదు, ప్రియ గారు గాని. ఇద్దరిలోనే టగ్ ఆఫ్ వార్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ వీక్ కూడా. మరి ఈళ్ళేదైనా కొద్దిగా కంటెంట్ ఇస్తే లెగొచ్చు, లేదనుకుంటే డమ్మని దిగిపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి నిజంగా చెప్తున్నానండి, నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టా. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అసలా ఈ సెట్స్‌కే గాదు, బిగ్ బాస్ హౌస్ పనికిరాడని చెప్పేసి. మనకి ఆర్మీ జాబ్ వదిలేసాడు, బిగ్ బాస్ హౌస్‌కొచ్చాడు. ఎందుకొచ్చాడురా అంటే, రీతూ చౌదరి గారు ఉన్నారు కదా, ఇది చేయనందుకైతే వచ్చాడనమాట. నిజంగా చెప్తున్నానండి, నాగ్ సార్ వచ్చినంత వరకు ఈ కామనర్స్ నోట్లో ఏం పెట్టుకున్నారో నాకు తెలీదు గానీ, అందరూ ఇలా చేతులెత్తేస్తారనమాట. అన్‌ఫెయిర్. గెలవడం అసలు అన్‌ఫెయిర్. ఆ రోజే చెప్పుంటే రీతూ చౌదరి గారు విన్ కదా! అసల ఆహ్, ఆల్రెడీ సంజనకి చెప్తది. అసలు ఎందుకు ఎలిమినేట్ చేస్తావు? మన ఎందుకు గేమ్ నుంచి ఔట్ చేస్తావు మన భరణి గారని చెప్తే అక్క మాట్లాడదు. మీరెవరన్నా మా కామనర్స్ అదే సెలబ్రిటీస్ ఎవరన్నా మాట్లాడితే అక్క ఏకంగా డైరెక్ట్‌గా ఎలిమినేషన్ చేసేద్దంట. ఎవరు మన ఇమాన్యుయల్ గారిని. అక్క వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చేస్తుంటే నిజంగా నాగ్ సార్ వచ్చేసి మొత్తం పొగరంతా దింపేస్తారనమాట. నిజంగా టూ గుడ్ అయితే అనిపించింది. ఇది జస్ట్ ప్రోమో అనాలిసిస్. ప్రోమో అనాలిసిస్ ఆల్రెడీ 3 చెప్పాను నేను. కొన్నిసార్లు ఇంకెవరైనా చూడకపోతే చూడండి. ఫ్రెండ్స్, ఇది వీడియో. క్లారిటీగా క్లిస్టర్ క్లారిటీగా చెప్పనైతే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.